సికింద్రాబాద్ మారేడ్పల్లి సంజీవ్ నగర్ లో అర్ధరాత్రి కత్తులతో యువకుడిపై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను మృతి చెందాడు. సంజీవ్ నగర్ కు చెందిన శ్రావణ్ కుమార్ కు స్థానికంగా మరికొంతమంది యువకులతో గొడవైంది. తన తండ్రిపై దురుసుగా ప్రవర్తించాడనే కోపంతో మరో గ్యాంగ్ ను శ్రావణ్ కుమార్ మందలించారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు శ్రావణ్ కుమార్ నివాసానికి చేరుకుని దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కత్తితో 8 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో శ్రావణ్ కుమార్ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, ఏం జరిగింది? 2 గ్యాంగ్ల మధ్య గొడవగా చూడాల్సి ఉంటుందా దీన్ని? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? అప్డేట్స్ ఏంటి? బిందు, ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్దే ఉన్నాము. ఎవరైతే హత్యకు గురయ్యారో శ్రవణ్ కుమార్ అయితే ప్రస్తుతం చూస్తున్నాము అదే ఇల్లు. అయితే ఆ ఇంటికి ఎదురుగానే ఎవరైతే హత్య చేశారో, అతనికి దాదాపు కత్తితో పొడిచి చంపారో ఆ నిఖిల్ అనే వ్యక్తి ఇల్లు కూడా తెలుస్తుంది. అయితే ఎదురెదురుగానే ఇల్లులు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా కూడా అతను పూర్తిగా కూడా గంజాయి తాగుతూ కూడా ఇక్కడ చాలా వరకు మహిళల్ని కూడా టీచ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఎవరైతే హత్యకు గురయ్యారో అతని చెల్లిని కూడా నిన్న రాత్రి టీచ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా గంజాయి అమ్ముతూ కూడా పట్టుబడినట్టు కూడా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్టు కూడా తెలిసింది. అయితే శ్రవణ్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి కూడా విచారించగా శ్రవణ్ కుమార్ ఇంటిలో విచారించినందుకు శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులే వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా నిఖిల్ భావించినట్టు కూడా తెలిసింది. ఈ నిమిత్తం పూర్తి కూడా వారిపైన గ్రజ్జు పెంచుకొని నిన్న రాత్రి కూడా శ్రవణ్ కుమార్తో గొడవ దిగినట్టు కూడా చెప్తున్నారు. అప్పుడు వెంటనే కూడా శ్రవణ్ కుమార్ చెల్లిని కూడా టీచ్ చేయడం, శ్రవణ్ కుమార్కు పూర్తి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అతను ఎప్పుడు కూడా ఒక నైఫ్ను క్యారీ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ నైఫ్తో అతను పూర్తి కూడా 8 కత్తిపోట్లు పొడిచినట్టు కూడా చెప్తున్నారు. అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి చూడగానే అతను తీవ్ర రక్తస్రావంలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే గాంధీ ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం బాడీ కూడా గాంధీ మార్చరీలో ఉంది. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఇక్కడికి తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తి కూడా చాలా రోజులుగా గంజాయి కారణంగానే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది నిన్న రాత్రి? గంజాయి తాగుతున్నట్టు కూడా చెప్తున్నారు. వాడు తాగున్నాడేమో మేడం, మాకు ఎట్లా వాడు ఇట్లా అవుతుండు, అంత పిచ్చి పిచ్చి చేస్తుండు. వాడు అమ్ముతాడు అంట. ఇంతమంది ఆప్కరాలు వచ్చారు కదా, ఈ రోజు ఇంత పట్టుకపోయారు, పైకి తెచ్చిర్రు బండి తీసిండ్రు, అందుకెళ్ళి ఇంత కవర్ తీసిండ్రు. మరి అప్పుడే కేసు బుక్ చేస్తే అయిపోవు కదా, తీసుకపోయిన తెల్లారు మళ్ళీ 11 గంటల వరకు మళ్ళీ వదిలేసారు వాడిని. శ్రవణ్ కుమార్తో ఉన్న గొడవ ఏంటి నిఖిల్కి? స్కూల్ అప్పుడు క్లాస్మేట్ ఉండే, తర్వాత మంచిగానే ఉండే, మాట్లాడుకుర్రు. మళ్ళీ వీళ్ళు నిన్న మా పాప కోసం వచ్చింది. మా పాపని ఏమో అన్నాడంటే పైన ఉన్నా, ఇది మా పైన, ఇది మా బావగారి ఇల్లు. అయితే ఇక్కడ రావే దీపు అంటాడన్న బిడ్డన అని కింద కూరుకొచ్చే వరకు మిమ్మల్ని అనలే అంటే మేము అట్లా ఊకున్నాం. మిమ్మల్ని అనలే అన్న వరకు అంకుల్ మిమ్మల్ని అన్న వరకు మమ్మల్ని అంటలేడు కదా, మేము బెదిరించి మీ బస్తోలం కదా అని అట్లా ఊకున్న వరకు వాడు ఇట్లకి వెళ్ళిపోయాడు. పాప అప్పుడే వచ్చిండు, మా కొడుకు వచ్చిండు. అడుగుతా వాడు ఎట్లా నా చెల్లెని ఎట్లా అంటాడు అని అడుగుతాను వరకు కిందకి ఒక్కడి వరకు కథం పట్టేసిరు అని వచ్చేసిరు. ఎన్ని గంటలకి జరిగింది ఇది? కార్టో టు 12 అయింది, 12 అయింది. కార్టో టు 12. మహిళల్ని కూడా ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు మేడం, ఎప్పుడైనా కూర్చుంటారు మేడం. ఆంధ్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ కూర్చొనియరు వాళ్ళని. మమ్మల్ని సొంత పోలనే కెరియరు, మేము పాత వాళ్ళమే, వాళ్ళు కిరాయిలు వాళ్ళని భయపడరా వాళ్ళు? ఇది న్యాయమా కన్నా ఉందా? ఇంత దౌర్జన్యం ఎక్కడ లేదు మేడం. మా బాబు మీద కూడా కత్తి పట్టుకొని వచ్చాడు. వస్తే మేమేం చేసినాము, డోర్లు పెట్టుకొని లోపల ఉన్నాం. ఆ రాత్రి మళ్ళీ మా బాబుని కూడా తిట్టాడు. కదా రాత్రిపూట బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. బయట అసలు కూర్చొని కూడా గాంజాయి తాగుతూ వచ్చి వెళ్ళే మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే నిన్న రాత్రి కూడా శ్రవణ్ కుమార్ చెల్లిని కూడా ఇబ్బంది పెట్టడంతో అతను శ్రవణ్ కుమార్ వెళ్ళినట్టు కూడా తెలిసింది. వెంటనే అక్కడికక్కడ కత్తితో పొడిచి అతని హత్యకు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని అదుపులో తీసుకుని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.